అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయం గురించి ఈ విషయం విని బుచ్చిబాబు నవల గుర్తుకొస్తుంది అందరికీ. ఆ నవల అంతా కూడా ఈ ప్రశ్న మీదే అంతా నడుస్తుంది. ఆ నవలలో హీరోకి హీరోయిన్ ఒక కవర్ ఇస్తుంది. ఆఖరిలో కవరు విప్పదీసి చూడమని చెప్తుంది హీరోయిన్. చివరిలో చూస్తే అందులో ఒక తెల్లటి పేపర్ స్వచ్ఛంగా కనిపిస్తుంది. జీవితం అలా స్వచ్ఛంగా తెల్లగా కనిపించాలి అని. జీవితాన్ని ఎలా జీవించాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి, నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. మళ్ళీ ఎవరో వచ్చి ఈ జీవితాన్ని జీవిస్తారు అని స్వచ్ఛంగా పవిత్రంగా జీవించడమే పరిపూర్ణమైన విషయం. ప్రతి మనిషిని ప్రేమించేటటువంటిదే జీవితం. ద్వేషించినంతకాలము మృత్యుకణాలే. మీరు ఒక మనిషిని ద్వేషిస్తున్నారు అంటే ఆ మేరకు మీరు చనిపోయారని అర్థం. శత్రువుని కూడా ప్రేమించాలి. మీరు అలా అంటారు అని కాదు. ఒక ఉదాహరణ, ఒక మల్టీ మిలియన్కి ఒక కొడుకున్నాడు. అతనికి ఫ్రెండ్స్ అంటే చాలా పిచ్చి. ఒకరోజు తండ్రి కొడుకుతో, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారేంటి అని అడుగుతాడు. కొడుకు చాలా గొప్పగా, నాకు 10,000 మంది స్నేహితులు ఉన్నారని చెప్తాడు. అప్పుడు తండ్రి, ఓహో, నాకు మాత్రం 1.5 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నేను ఇంత జీవితం జీవించినా కూడా నాకు 1.5 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు అంటాడు తండ్రి. అదేంటి నాన్న, 1.5 ఫ్రెండ్స్ ఏంటి అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు తండ్రి కొడుకుతో, ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి ఒక పంది పిల్లని తీసుకొని వచ్చి దాన్ని చంపి మూట కట్టి నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాను. వాళ్ళకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని చంపాను. ఇదిగో ఆ శవమే, ఇది, నన్ను కాపాడండి అని చెప్పి నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగు అని చెప్తాడు. ఓ సింతే కదా అని చెప్పి ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ, బాబాయ్ నా దగ్గరికి రావద్దు, మా అమ్మ వాళ్ళు ఊరుకోరు, మా నాన్న వాళ్ళు ఊరుకోరు, ఆయన నీ మీద కేసు ఉన్నట్లు తెలిస్తే నీతో స్నేహం చేయనివ్వరు అని రకరకాలుగా మాట్లాడతారు. మరీ కొంతమంది అయితే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఇలా చేశాడు, పలానా చాటున్నాడు, పట్టుకోండి అని కూడా కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఇంక ఇతనికి అవన్నీ విన్న తర్వాత భయం పుట్టి తండ్రికి ఫోన్ చేస్తాడు. నాన్న, అందరి దగ్గరికి వెళ్ళాను, ఇలా చెప్పాను, మళ్ళీ ఇలా రివర్స్ అయింది, నన్ను ఇప్పుడు పోలీసులు పట్టుకునేలాగా ఉన్నారు అని. అప్పుడు తండ్రి, అయితే నువ్వు కంగారు పడకు, ముందు నాకు 1.5 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాను. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, నేను మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు అబ్బాయిని, ఇట్లా ఒక అమ్మాయిని ఇట్లా మోసం చేశాను, బిడ్డ పుట్టాడు, ఇగో బిడ్డని చంపేశాను, నా వెనక పోలీసులు పడుతున్నారు అంటే, నువ్వు సుబ్బారావు ఫ్రెండ్వా, నువ్వేం కంగారు పడద్దు, ఆ శవాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాను, ఎక్కడైనా తలదాల్చుకో అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ తండ్రికి చెప్తే తండ్రి అంటాడు కదా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ అయిపోయింది, ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాను. మళ్ళీ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను పలానా మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు అబ్బాయినండి, ఇలా ఒక అమ్మాయిని మోసం చేస్తే బిడ్డ పుడితే ఆ బిడ్డని చంపి మీ ఫ్రెండ్ దగ్గర పెట్టొచ్చాను, పలానా ఫ్రెండ్ దగ్గర, ఇప్పుడు నేను నా వెనక పోలీసులు పడుతున్నారు, నేను తలదాల్చుకోవాలండి అంటే, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇంట్లో మా అమ్మాయి అన్నం పెడుతుంది, అన్నం తిని ప్రశాంతంగా పడుకో, నువ్వేం కంగారు పడొద్దు, నువ్వు నా ఫ్రెండ్ కొడుకు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అంటాను. ఇంతలోకి పోలీసులు రానే వస్తారు. ఇక్కడ శవాన్ని తీసుకొని వచ్చి శవాన్ని ఒక చోట దాసిన హంతకుడు మీ ఇంట్లో ఉన్నాడని తెలిసింది, ముందు అతను బయట తీయండి అంటే, హంతకులు ఎవరూ లేరండి, నేనే హంతకుడిని, నేనే ఒక బిడ్డను చంపాను, కావాలంటే మీకు శవాన్ని చూపిస్తాను, శవం పలానా చాటు ఉంది అని ఆయన గారు ఆ శవం ఉన్న చాట తీసుకెళ్ళి పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్తారు. స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్తారు. కోర్టులో జడ్జి గారు ఆ మూట నిప్పదీయమంటారు. ఇప్పదీస్తే శవం బదులు ఒక పందిపిల్ల ఉంటుంది. ఇదేంటి పందిపిల్ల ఉందేంటి ఇందులో అని జడ్జి గారు అడిగితే, అప్పుడు ఆ మల్టీ మిలియన్ ఉన్న ఆయన వ్యాపారవేత్త, ఇది నా కొడుకు కనువిప్పు చేయడానికని చెప్పి నేను చేసిన పని అండి, నా కొడుకు ఇంతమంది ఫ్రెండ్స్ని చూసుకొని వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నిజాయితీ గల ఫ్రెండ్స్ అని చెప్పి ఉన్నదానికి కనువిప్పు కోసం ఇది చేశానని చెప్తాడు. అప్పుడు కొడుకు తండ్రి చెప్పిన విషయాన్ని బట్టి కొడుకుకి అన్నీ తెలుస్తుంది, చూశాడు కాబట్టి అన్నీ తెలుస్తుంది. అందుకే భృతహరి చెప్తారు, మొదట చూచిన కడు గొప్ప, పెదప కురుచ, ఆది కొంచెము తర్వాత అధిక మగును. సో ఉదయకాలపు నీడ పెద్దగా ఉంటుంది, సూర్యుడు నడినెత్తికి రాగా చిన్నగా ఉంటుంది, సాయంకాలపు నీడ పొడవుగా ఉంటుంది. స్నేహితులు ఫస్ట్, ఇంకేముంది నువ్వు లేకపోతే నేను ఉండలేను, అది ఇదని చాలా బాగా చెప్తారు.
కానీ తర్వాత వాళ్ళ విషయం ఏంటన్నది తెలిసిపోతుంది. తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేము, కానీ స్నేహితులను మాత్రం మనం ఎంచుకోగలుగుతాము. స్నేహితుల్లో మంచివారెవరు, చెడ్డవారెవరు అని కొంతకాలానికైనా తెలిసిపోతుంది. కాకపోతే చాలా జాగ్రత్త సుమ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయం గురించి, ఈ విషయం విని బుచ్చిబాబు నవల గుర్తుకొస్తుంది అందరికీ. ఆ నవల అంతా కూడా